అందరికీ ఆ సోదరులందరికీ సోదరులందరికీ కూడా నమస్కారాలు. గౌరవ మంత్రివారి గారికి, సత్యనారాయణ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, దాదాపు ఈరోజు 5 గంటలకు ఎన్నికలు ప్రచారం సమాప్తం అవుతుంది. మ్యాక్సిమం 90% ప్రచారం అయితే అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా మరి విశేష రీతిలో ప్రజలు రావటం, వారి తాలూకా ఆశీర్వాదం ఇస్తామని చెప్పని రావటం, ఎక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారు వారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పట్ల ఇంకా కొనసాగించాలి, మేము ఉంటామని వారు భరోసా ఇచ్చే విధంగా ఎక్కడికైనా వారు రావటం, మరి మీ అందరి ద్వారా ఈ ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అలాగే మీ ద్వారా రేపు విలువైన ఓటును కూడా సరైన వారికి, అందుబాటులో ఉండేవారికి, సమస్యల పట్ల తెలుసుకున్న వారికి ఈరోజు మరి మీ విలువైన ఓటుని డెవలప్మెంట్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఓటుని 1-4 సార్లు మీరు ఎన్నుకునే అభ్యర్థిని అందుబాటులో ఉండేవారికి తప్పనిసరిగా అవకాశం కల్పించమని, అందులో మరి నాకు స్థానికంగా ఉన్న ఆడపడికి ఒక అవకాశాన్ని కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని మరొకసారి కన్నవారింటి దగ్గర కూడా సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి తాలూకా వారి విజను ఉత్తరాంధ్రలో కీలకమైన విశాఖపట్నం ఇవాళ పార్లమెంట్ సభ్యులుగా నాకు అవకాశం కల్పించారంటే, ఉత్తరాంధ్రలో కీలకమైన విశాఖపట్నాన్ని మరి విశాఖ ద్వారా ఈరోజు వారు డాక్యుమెంటరీ కూడా రిలీజ్ చేశారు. దాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు రానున్న 5 సంవత్సరాల్లో మనం కూడా మన ప్రాంతం ఈరోజు మిగిలిన ఏవైతే ఈరోజు టైర్ 1 సిటీస్లో ఉన్నాయో వాటికి పోటీగా మనం కూడా వెళ్ళే విధంగా దాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈరోజు తీసుకుని వెళ్తున్న పెద్దలు మరి వారు మన మీటింగ్లో వచ్చినప్పుడు కూడా స్పష్టంగా చెప్పారు, పరిపాలనా రాజధానిని మేనిఫెస్టోలో కూడా పెట్టి విశాఖపట్నాన్ని మరి నెక్స్ట్ టైం తప్పనిసరిగా పరిపాలనా రాజధానిగా ఇక్కడి నుంచే తీసుకొని వెళ్ళి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను, ఇక్కడి నుంచి పరిపాలన రాజధాని చేస్తాం. ఈ ప్రాంతానికి కేవలం మన విశాఖపట్నం మన రాష్ట్రానికి మరి దిశగా ఇది గ్రోత్ హబ్ సిటీగా ఈరోజు దాన్ని మార్పు చేయాలంటే ఖచ్చితంగా భగవంతుడు ఇచ్చిన శాశ్వతమైన అన్ని వనరులు ఉన్న మన విశాఖపట్నం అనువైన ప్రాంతం కాబట్టి దాన్ని తీర్చిదిద్ది ఈ ప్రాంత ప్రజలకు, రానున్న భవిష్యత్ తరాలకి ఈ ప్రాంతాన్ని అందించాలి, అంతమందికి అవకాశాలు కల్పించాలని వారు స్పష్టంగా తెలియజేయడం, మరి ఏదైతే ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ఉందో ఆ ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం మేనిఫెస్టోలు పెట్టి ఆ మేనిఫెస్టో కూడా ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రత్యేకించి విద్య, వైద్యం, ఉపాధి, స్వయం సాధికారత దిశగా ఆరోగ్యం, పరిశ్రమల స్థాపన మరి అన్నింటితో పాటు ఇక్కడ అన్ని ప్రాంతాలని డెవలప్ చేయాలనే ఆలోచనతో ఈరోజు తీసుకున్న నిర్ణయం మరి ప్రధానంగా మనకి ఇది ఈ సందర్భంగా ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ నేను తిరిగినప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రానున్న కాలంలో ఇవన్నీ చేయడానికి మనకి దశల వారికి ఇవన్నీ చేయడానికి ఒక ఎత్తు అయితే, నేను తిరిగేటప్పుడు ప్రధానంగా గాజువాక మన ఇండస్ట్రీ ఏరియాలోకి వెళ్తే అక్కడ మన స్టీల్ ప్లాంట్ ఎంతమందో ఆత్మార్పణ చేసుకునే బలిదానంతో 9 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల లోపల ఏజ్ ఉన్న వాళ్ళు కూడా మరి వాళ్ళు బలిదానంతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ని, ఈ రాష్ట్రానికే తలమానికంగా ఉన్న స్టీల్ ప్లాంట్, మరి అటువంటి దాన్ని ఈరోజు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందనే దాన్ని అక్కడ ఉద్యోగ కార్మిక సంఘాలు వారందరూ కూడా అనేక రోజుల నుంచి కూడా నిరవధిక సమ్మె చేయడం, వారన్నిటికీ కూడా ఈరోజు ప్రభుత్వం పూర్తి స్థాయిగా వారందరికీ కూడా మద్దతు ఇచ్చి ఈ ప్లాంట్ని పరిరక్షించుకోవాలని
మరి తీసుకొని రావటం, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న గాజువాకలో జరిగిన మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా మరి వారు కూడా తెలియజేశారు. ఈరోజు ప్రభుత్వం 100% ఈరోజు స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంచాలని, దాన్ని ఈరోజు ఎటువంటి పరిస్థితిలో కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి మేము ఒప్పుకోమని చెప్పని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు 2 సార్లు ప్రధానమంత్రి గారికి లేఖ రాయటం